వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి మూవీ క్యాస్టింగ్ చూస్తే హీరో తనతో పాటు 4 మెంబర్స్ ఎట్లుంటారు. వీళ్ళు వచ్చేసి బ్యాంక్ రాబరీ చేద్దాం అనుకుంటారు. అయితే అక్కడ వీళ్ళు సిటీలో బ్యాంక్ రాబరీ కష్టం అని చెప్పి పల్లెటూరులో బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు. పేరు బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అని చెప్పి. ఇక్కడ మధ్యలో ఒక స్టోరీ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అక్కడ బ్యాంక్ ఎందుకు పెట్టారు, ఏంటి, ఏ పర్పస్ పెట్టారు అని చెప్పి. అయితే వీళ్ళు వచ్చేసి రాబరీకి వెళ్తారు. అక్కడ ట్విస్ట్ బాగుంటుంది. బ్యాంక్లో అయితే వీళ్ళకి ఏం దొరకవు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్లో చాలా టోటల్ అమౌంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకు అమౌంట్ ఏంది, ఒక 20 crores దాకా అమౌంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకు అమౌంట్ 200 crores అట్లా. ఇంతకు అమౌంట్ ఏంటి, ఏమో బ్లాక్ మనీయా లేకపోతే గవర్నమెంట్ ఫండ్సా, అదంతా మీరు మూవీలో చూడండి. ఆ మనీ మొత్తం దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ఏంటి. 200 crores బ్యాంక్ పైనంగా బయటంగా పోలీసులు, సరౌండింగ్స్ పోలీసు జనాలందరూ కుమ్ముడుతారు. వీళ్ళు ఇంకా క్లైమాక్స్లో ఎలా తప్పించుకున్నారు ఏంటి, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది. ఇలా హీరోయిన్ వచ్చేసి బ్యాంక్ అకౌంటెంట్కి హీరోకి మధ్యలో సాంగ్స్ కూడా ఉంటాయి మధ్యలో కొన్ని. మా బ్యాంక్లో అయితే కొంచెం కామెడీ లాగా బాగానే ఉంటుంది. వీళ్ళు వచ్చేసి బ్యాంక్ వాళ్ళని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం, ప్లస్ లోపల మనీ గురించి అక్కడ కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది. పోలీస్ చుట్టూ ఉండడం, బయట ఒక మీడియా పర్సన్ ఉండడం, యూట్యూబ్ ఛానల్ కథ ఉండడం, మీడియా వాళ్ళు రావడం, బయట డిస్కస్ చేసుకోవడం మీ రాబరీ గురించి. టోటల్ మెయిన్ 200 crores అమౌంట్ దీని గురించి ఏంటి, ఎందుకు పెట్టారు బ్యాంక్లో అంటారు తెలియకుండా అని చెప్పి మూవీలో చూసి తెలుసుకోండి. మొత్తం మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3 out of 5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. హీరో అయితే కొత్త హీరో.